ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆత్మస్వరూప బంధుగణ. మనం ఇప్పుడు గీతాసారములోని 32వ శ్లోకాన్ని అధ్యయనం చేద్దాము. ఆ శ్లోకం ఈ విధంగా ఉన్నది. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. ఈ శ్లోకాన్ని ఆ ప్రకరణంలో ఉండే ఇతర శ్లోకములతో కలిపి మనం అన్వయించుకోవాల్సి ఉంటుంది. తేషాం అనేది నిర్ధారణ షష్ఠి, అంటే వారిలో, ఎమాంగ్ దెమ్ అని అర్థం. ఎవరు వారు అంటే, ఇంతకుముందు శ్లోకంలో శ్రీకృష్ణుడు 4 రకముల భక్తులను ప్రస్తావించినాడు. చతుర్విధా భజంతే మాం అని అంటాడు ఆయన. 4 రకముల భక్తులు ఎవరంటే వారు ఆర్తః, అంటే ఒక ఆపదను ఎదుర్కొంటూ అసహాయుడుగా ఉండి, అటువంటి అసహాయ స్థితిలో నాకు ఈశ్వరుడే దిక్కు అని ఎవడైతే ఈశ్వరుని ఎడల భక్తి చేస్తాడో వాడు ఆర్తభక్తుడు అనపడతాడు. ఈ ఆర్తభక్తుడికి దృష్టాంతంగా గజేంద్రుణ్ణి చెప్పినారు. ఆర్తః. తర్వాత అర్థార్థి, అంటే ఆపదేమీ లేదు కానీ తనకు ఉన్నటువంటి సంపద కానీ భోగము కానీ చాలదు, ఇంకా అధికముగా కావాలి అని కోరుకుంటాడు. లేకపోతే ఒక ఉన్నతమైన పదవి కావాలి అని కోరుకుంటాడు. లోటేమీ లేదు కానీ ఉన్నదానితో సంతృప్తి లేక ఏదో ఒక కారణంగా ఒక ఉన్నత స్థానాన్ని పొందాలి అని కోరుకుంటాడు. అటువంటి వాడిని అర్థార్థి అని అంటారు. అటువంటి అర్థార్థి కూడా భక్తి చేస్తాడు ఈశ్వరుని ఎడల. ఆ ఈశ్వరుని అనుగ్రహంతో తాను కోరిన ఆ ఉన్నత స్థితిని పొందగలుగుతాను అనే ఒక శ్రద్ధతో భక్తిని చేస్తాడు. అర్థార్థి భక్తుడు. మూడవది జిజ్ఞాసు భక్తుడు. ఇప్పుడు నేను అజ్ఞానిగా ఉన్నాను, ఈ అజ్ఞానం కారణంగా నాకు ఈశ్వరునికి అభేదము అనుభవానికి వచ్చుటలేదు, భేదమే గోచరిస్తోంది. తర్వాత ఈ అజ్ఞానం కారణంగా ఈ జగత్తంతా సత్యం అనేటువంటి అనుభవమే కలుగుతోంది కానీ జగత్తు యొక్క మిథ్యాత్వం నాకు అనుభవానికి రావట్లేదు. ఎలాగా ఈ సమస్యకి పరిష్కారం ఏమి? నాకు జ్ఞానము కావాలి. నాకు జ్ఞానం కావాలంటే కేవలము అది నా యొక్క ప్రయత్నం చేత వచ్చేస్తుందా? అలా రాదు. నాకు ఈశ్వరుని యొక్క కృప నిండా ఉన్నప్పుడు మాత్రమే నాకు ఈ జ్ఞానం వస్తుంది. కాబట్టి జ్ఞానాన్ని కోరి, ఈ ఆత్మజ్ఞానాన్ని కోరి ఈశ్వరుణ్ణి భజించే భక్తుడు జిజ్ఞాసు భక్తుడు. ఇక 4వ భక్తుడు జ్ఞాని, అంటే ఆత్మజ్ఞానమును పొంది ఆత్మసాక్షాత్కారాన్ని పొంది తనకు ఈశ్వరునకు అభేదమును అనుభవపూర్వకంగా దర్శిస్తూ నామరూపాత్మకమైన ఈ జగత్తు ఆ ఆత్మ చైతన్యమునందు కల్పితమే కానీ యథార్థము కాదు అని సుస్పష్టంగా దర్శిస్తూ ఉండేటువంటి ఏ మహాత్ముడు కలడో జీవన్ముక్తుడు, అతడు జ్ఞాని అనబడతాడు. ఆ జ్ఞాని కూడా భక్తినే చేస్తూ ఉంటాడు. అతడు జ్ఞానీ భక్తుడు. కాబట్టి 4 రకముల భక్తులు. ఈ భక్తులలో జ్ఞానవంతుడైన భక్తుని యొక్క విశిష్టతను ఈ శ్లోకం ప్రత్యేకించి చెప్తోంది. కేవలము జ్ఞానీ భక్తుడు విశిష్యతే అని చెప్పుట చేతనే ఆ ఒక్క మాటని చూడగానే మనకు ఒక విషయం స్పష్టమైపోతుంది. అదేమిటంటే భక్తిలో జ్ఞానము ఉండాలి. భక్తి అంటే ప్రేమ, ప్రేమతో పాటుగా జ్ఞానం కూడా ఉండాలి. ప్రేమ ఉండి తెలివి లేకుంటే అది అటువంటి ప్రేమ చాలా హానికరము కూడా. ముఖ్యంగా ఈశ్వరుని భజించే సందర్భంలో ఈశ్వరుని యందు భక్తి ఉంటుంది కానీ జ్ఞానము ఉండదు. దానిని అంధభక్తి లేక మూఢభక్తి అని చెప్పవలసి వస్తుంది. కొంచెం వినడానికి పరుషంగా ఉన్నా
అలా చెప్పక తప్పదు. కాబట్టి ప్రేమకు జ్ఞానము తోడు కావాలి. దీనికి నేను దృష్టాంతం చెప్తా. పూర్వానికి ఓ మహారాజు కోతిని పెంచుకునేవాడు. ఈ కోతికి ఆ మహారాజు గారి మీద చాలా ప్రేమ కలిగింది. ఎంత ప్రేమ అంటే ఆయనే తన సర్వస్వము అనే లెవెల్లో ఆ కోతి ఆయనని ప్రేమించేది. అయితే ఓ రోజు ఆయన నిద్రపోతున్నారు. ముక్కు మీద ఈగ వాలుతూ ఉంటుంది. ఈగ వాలినప్పుడల్లా ఆయన నిద్రకి భంగం కలుగుతోందని ఆయన తోలుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఈ కోతి గమనిస్తుంది. కోతి పక్కనే ఉండి అది తెలివిగా ఉంటుంది. అప్పుడు ఆ కోతికి ప్రేమ పెళ్ళుబికి, నన్ను ఇంతగా నాకు ఇంతటి రక్షణ కల్పిస్తున్న ఈ మహారాజుని నేను రక్షించవలసిందే, ఇప్పుడు ఈగ బారి నుండి ఈయన్ని నేను కాపాడాల్సిందే, ఈ ఈగ వల్ల ఆయనకి ఈ ఇబ్బంది కలగకుండా నేను కాపాడి తీరాలి అని అది ఆ ప్రేమ యొక్క ప్రభావం చేత రాజును రక్షించాలనేటువంటి చక్కని అభిప్రాయం. దాని అభిప్రాయంలో దోషమేం లేదు. దానికి నిండైన ప్రేమ ఉన్నది ఆ కోతికి. కోతికి ఉన్న సమస్యల్లో ఏమిటంటే దానికి తెలివి లేదు. అదేం చేస్తుందంటే ఆ ఈగని తోలివేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ ఈగ మళ్ళా వచ్చి ఆయన ముక్కు మీద వాలుతుంటే ఆ కోతికి ఆ ఈగ మీద కోపం వచ్చి, ఎందుకంటే తెలివి లేనిది కదా, తెలివి లేని చోట ఇంకా కోపమే ఉంటుంది. శేషం కోపేన పూరయేత్తని. కనుక ఆ కోతి ఏం చేస్తుందంటే ఒక బండరాయి తీసుకుని ఆ ఈగని హింసించుట కొరకై, దానిని చంపివేయుట కొరకై కొడుతుంది. కొడితే సరే, ఇంకా కథ మీకు స్పష్టంగా తెలిసిపోయింది. ఆ మహారాజు గారు ముక్కుకి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది తరువాతి కాలంలో. కాబట్టి కోతికి ప్రేమ ఉన్నది, కానీ తెలివి లేదు. తెలివి లేని ప్రేమ హానికరము అన్నదానికి దృష్టాంతంగా ఈ ఉపాఖ్యానాన్ని నేను చెప్పాను. సో నా అభిప్రాయం ఏమిటంటే సాధకులు గుర్తించాలి, ఇక్కడ భక్తి జ్ఞానము యొక్క సమావేశం గురించి ఇక్కడ శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు. జ్ఞానీ భక్తుడు, జ్ఞాని అయిన భక్తుడు విశిష్యతే. ఎందువల్ల జ్ఞాని అయిన భక్తుని యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటారేమో, ఆయన జ్ఞాని అయిన భక్తుడు నిత్యయుక్తుడుగా ఉంటారు. ఈ నాలుగు రకముల భక్తులలో ఆర్తభక్తునికి దృష్టాంతముగా గజేంద్రుని చెప్తారు. గజేంద్ర మోక్షం అని మనకి భాగవతంలో కథ ఉన్నది. అర్థార్థి భక్తునకు దృష్టాంతంగా ధ్రువుడిని చెప్తారు. జిజ్ఞాసు భక్తునకి దృష్టాంతంగా అర్జునుడు, మన గీతకు మూల కారణమైనటువంటి అర్జునుడే జిజ్ఞాసు భక్తునికి దృష్టాంతంగా. భాగవతంలో ఉద్ధవుడు కూడా జిజ్ఞాసువుగా మనకి వర్ణించబడతాడు. కాబట్టి ఉద్ధవుడు అర్జునుడు రెండు దృష్టాంతాలు చెప్పవచ్చు. ఇక జ్ఞానీ భక్తుడికి దృష్టాంతంగా కొన్ని దృష్టాంతాలు చెప్పవచ్చు. సనక సనందన అనే పేర్లు కలిగిన 4 మహర్షులు భాగవత పురాణంలో వర్ణింపబడతారు. వారు ఎప్పుడూ నిత్యము కూడా పిల్లలు వలనే ఉంటారు, బాలకుల వలనే ఉంటారు. వాళ్ళు జ్ఞానీ భక్తులు. అలాగే నారద మహర్షి సంగీత ప్రియుడు, ఆయన జ్ఞానీ భక్తుడు. హనుమంతుడు రామాయణంలో వర్ణింపబడినాడు, ఆయన సేవాప్రియుడు, ఆయన కూడా జ్ఞానీ భక్తుడు. ప్రహ్లాదుడు జ్ఞానీ భక్తుడు, కానీ ప్రహ్లాదుడు నైష్ఠికుడు. కాబట్టి వీళ్ళందరూ జ్ఞానీ భక్తులే. కానీ వాళ్ళ యొక్క జీవన శైలిలో చాలా భేదం ఉన్నది. జీవన శైలి ఎంత భిన్నంగా ఉన్నా మూలంలో వారు నలుగురు కూడా జ్ఞానీ భక్తులే. జ్ఞాని అయిన భక్తుని యొక్క లక్షణాలను శ్రీకృష్ణుడు రెండింటిని ఈ శ్లోకంలో చెప్పారు. ఒకటి నిత్యయుక్త, 2 ఏకభక్తి. నిత్యయుక్త అనేది మనం ఇదివరలో చూసి ఉన్నాము. నేను ఈ మాట కూడా చెప్పి ఉన్నాను. శ్రీకృష్ణుడు గీతను బోధించే సందర్భంలో అనేక విషయాలను పునఃపునః చెప్తూ ఉంటాడని. కాబట్టి ఈ నిత్యయుక్తత్వము కూడా ఇంతకుముందు ప్రస్తావించబడినదే. అయినా కూడా నేను దానిని మళ్ళీ క్లుప్తంగా చెప్తాను. ఈ సంసారంలో ఎన్ని వస్తువులైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము వాటిని సంపాదించుకున్న సందర్భంలో కూడా అవి ఒక కాలంలో ఉంటాయి, ఇంకో కాలంలో పోతాయి. వాటి సంసారంలోని వస్తువులతో కానీ, ధనముతో కానీ, లేక భార్యాభర్త ఇత్యాది మానవీయ సంబంధాల సందర్భంలో కానీ నిత్యయుక్తత్వము అంటే సర్వకాలముల యందు కలిసి ఉండుట అనేది సంభవమే కాదు.
నిత్యయుక్తత్వము కేవలము ఈశ్వరునితో మాత్రమే సంభవమవుతుంది. ఈశ్వరునితో తప్ప జీవునకు మరి దేనితోటి నిత్యయుక్తత్వము సంభవము కాదు. దీనిని మనం గమనించాల్సి ఉంటుంది. ఇది ఎలాగంటే సముద్రములోని తరంగము సర్వకాలములయందు దేనితో కలిసి ఉండును అని ప్రశ్నిస్తే మనం చెప్పగలిగిన సమాధానం ఒక్కటే, అది ఏ సముద్రము. సముద్రం తప్ప మరి దేనితోటి తరంగానికి నిత్య సంబంధం ఉండదు. ఒకప్పుడు తరంగము బీచ్ మీదకు, ఆ బీచ్లోని ఇసుక తిన్నెల మీదకు దూసుకు రావచ్చు, కానీ ఆ ఇసుక తిన్నెని అల్లాస్పృశించి మళ్ళీ తిరిగి సముద్రంలోకే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇసుక తిన్నెతో సంబంధము అనిత్యము, తత్కాలమునందు ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ సముద్రంతో సంబంధం నిత్యం. సో అదేవిధంగా భక్తుడు తనకు ఈశ్వరునితోటి గల సంబంధము అది నిత్య సంబంధము అని గుర్తించాలి. గుర్తించి సంసారమును భజించుట విడిచిపెట్టి ఈశ్వరుని భజించుట, తనకు అంశి ఈశ్వరుడు, తాను ఈశ్వరుని యొక్క అంశము, భేద దృష్టి ఉన్నంత వరకు ఈ అంశాంశ భావాన్ని మనం భావించుకోవాలి, ఉపాసన చేయాలి. క్రమంగా భేద దృష్టి తొలగిపోతే ఈ అంశము వెళ్ళి అంశిలో విలీనమైపోతుంది. ఎందుకంటే అంశాంశిభావము అభ్యుపగమ్య అంటే ఒక సందర్భంలో దానిని మనం తత్కాలమునందు స్వీకరిస్తాము. వస్తుస్థితి కూడా ఎలా ఉంటుందంటే పార్ట్ అండ్ హోల్ అనే విభాగము కేవలము మానస కల్పితముగానే ఉంటుంది. పైగా ఈ పార్ట్ అండ్ హోల్, అంశము అంశి అనేటువంటి విభాగము కూడా అంశము వైపు నుండి ఉంటుంది, కానీ అంశి వైపు నుండి విభాగం ఉండదు. మీకు ఈ దృష్టాంతమే నేను ఇంకొక విధంగా చెప్తాను చూడండి. తరంగము సముద్రము మీరు చూసుకుంటే, తరంగాన్ని కనుక మీరు ప్రశ్నిస్తే, ఓ తరంగమా నీవేమిటి ఎక్కడున్నావు అని మనం ప్రశ్నించామనుకోండి, అప్పుడు తరంగము సమాధానం ఇలా చెప్పి ఉండొచ్చు, నేను తరంగమును సముద్రములో భాగమునై ఉన్నాను, నేను అంశను సముద్రము అంశి అని చెప్పి ఉండొచ్చు. కానీ సముద్రుణ్ణి మనం అడిగామనుకోండి, ఓ సముద్రుడా నీ గురించి చెప్పవాయా, నీలో చాలా తరంగములు ఉన్నట్టున్నాయే, నీవు అనేక తరంగములను నీ యందు కలిగి ఉన్నావా అని మీరు ప్రశ్నిస్తే సముద్రుడు ఏమని చెప్తాడంటే, నాలో చాలా తరంగములు ఉన్నాయా, అదేమిటి తరంగములు అనగానేమి, అదేమో నాకు తెలియదు, నేను ఉన్నాను, నేను పూర్ణుడనై ఉన్నాను, నాలో మళ్ళీ ఇన్ని ముక్కలు ఉన్నాయని నేను ఎరుగను, తరంగములు నా యందు ఉన్నాయి అనే సంగతి నాకు అనుభవంలో లేదు, నాకు అనుభవంలో ఉన్న సంగతి ఏమిటంటే నేను పూర్ణుడనై ఉన్నాను అని సముద్రుడు ప్రత్యుత్తరం ఇస్తాడు అని నేను ఊరికే దృష్టాంతంగా చెప్పాను. కనుక తరంగము యొక్క అల్పదృష్టితో, అసంపూర్ణమైన దృష్టితో, అజ్ఞానకృతమైన భేద దృష్టితో చూసినప్పుడు అంశీభావము అనుభవానికి వచ్చినా, సముద్రము యొక్క దృష్టితో చూస్తే అంశాంశిభావం అనేది లేనేలేదు. కాబట్టి అంశాంశిభావమును స్వీకరించిన సందర్భము కూడా అల్టిమేట్గా అభేదం వైపుకు నడిపించే విధంగానే మనం స్వీకరిస్తాం. అప్పుడే నిత్యయుక్తత్వము అనేది సంభవమవుతుంది. కాబట్టి భక్తునకు ఈశ్వరునితో అట్టి నిత్యయుక్తత్వము ఉంటుంది, జ్ఞాని అయిన భక్తునకు. ఆ కారణంగానే జ్ఞాని అయిన భక్తుడు చాలా విశిష్టుడు. ఇక ఆ తర్వాత జ్ఞాని అయిన భక్తుడికి మరో విశేషణం ఏమి అంటే ఏకభక్తి. ఏకభక్తుడు అంటే ఆయన భక్తిలో ఏకత్వం ఉంటుంది, ద్విత్వము అనగా ద్వైతము ఉండదు. చూడండి, ఆపదలో భక్తి చేసేవాడు ఆపద తొలగిపోగానే భక్తి కూడా వెనకబడుతుంది. సంపదల కోసం, ఉన్నతమైన స్థానం కోసం భక్తి చేసేవాడికి ఆ స్థానం లభించగానే, ఆ తాను కోరిన సంపద లభించగానే ఈశ్వరుడికి ఒక కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్పేసి మళ్ళీ వాడు కూడా తనకు లభించినటువంటి ఈ సంపదలను, ఆ భోగాల వెంట పోతాడు. వాడి భక్తి కూడా తత్కాలమునందే ఉంటుంది. జిజ్ఞాసువు జ్ఞాని రూపాన్ని పొందుతాడు. లర్వాగా ఉండే పురుగుయే సీతాకోక చిలుక అయినట్లుగా జిజ్ఞాసువైన సాధకుడే జ్ఞాని అవుతాడు.
అటువంటి జ్ఞానీ భక్తుడు మాత్రమే ఏకభక్తుడుగా ఉండగలుగుతాడు. నిత్యయుక్తుడుగా ఏకభక్తుడుగా జ్ఞానీ భక్తుడు మాత్రమే ఉండగలుగుతాడు. ఎందుకంటే ఏకభక్తి అంటే ఏకా అద్వయ అనన్యా భక్తి యస్య. ఏకమైన భక్తి అంటే రెండవది లేని భక్తి, అంటే అన్యము లేని భక్తి. ఈ అనన్య భక్తిని మనం ఇదివరలో చూస్తున్నాము, అనన్యాశ్చింతయంతో మాం అనే శ్లోకంలో. అటువంటి అనన్య భక్తికే ఏకభక్తి అని నామాంతరము. అటువంటి ఏకభక్తి కేవలము ఆత్మజ్ఞానికి మాత్రమే సంభవమవుతుంది. ఎందుకంటే జ్ఞానీతు ఆత్మైవ మే మతం. శ్రీకృష్ణుడు ఈ ఆత్మజ్ఞాని నాకంటే భిన్నంగా లేనేలేడు, అతడు నా ఆత్మస్వరూపుడే అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న శ్లోకంలో కూడా నేను జ్ఞానికి అత్యంతము ప్రియుడను, అత్యర్థం ప్రియ, అర్థం అతీత్య ప్రియ. అంటే ఈశ్వరుణ్ణి భజించేవాడు స్వర్గమును కోరి భజించిన పక్షంలో స్వర్గము ప్రియమైనది, ఈశ్వరుడు ద్వారా స్వర్గాన్ని పొందగోరుతాడు. అక్కడ అర్థము, స్వర్గము అనే అర్థము నిలిచి ఉంటుంది. కానీ నిష్కామంగా ఈశ్వరుణ్ణి భజించి వాడి సందర్భంలో ఆ ఈశ్వరుడికి ఈ భక్తుడికి మధ్యలో అర్థము, స్వర్గాద్యర్థములు, పొందదగిన కామ్యములు ఏమీ ఉండవు. సకల కామనలను అధిగమించినటువంటి భక్తిది. కాబట్టి అత్యర్థం ప్రియ. జ్ఞాని ఈశ్వరుణ్ణి ప్రేమిస్తాడు, ఈశ్వరుని కొరకే ఈశ్వరుని ప్రేమిస్తాడు, స్వర్గాదుల కొరకు ఈశ్వరుని ప్రేమించడం కాదు. కాబట్టి నేను అర్థమతీత్య జ్ఞానినః ప్రియ అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. లేదా అత్యర్థం అంటే అతిశయించి నేను జ్ఞానికి ప్రియుడను. అదేవిధంగా నాకు కూడా ఆ జ్ఞాని అతిశయించి ప్రియుడు. అత్యర్థము దేహళీగత దీపము వంటిది. సో ఇటు అటు కూడా దాన్ని అన్వయిస్తాము. కాబట్టి ఈశ్వరునికి కూడా జ్ఞాని అతిశయించి ప్రియుడు. ఈ సందర్భంలో గమనించాల్సింది ఏమంటే ప్రియ అంటే ఆత్మ అనర్థం. జ్ఞానీతో ఆత్మైవ మే మతం అని శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అనే బృహదారణ్యక వాక్యాన్ని మనం పరిగణించినట్లయితే ఏది ప్రియమో అది ఆత్మయే. మరి ఇతరములు ప్రియములు కదా అంటే దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ లవ్. ఆత్మయందలి ప్రేమయే ఇతరముల యందు ప్రతిఫలించి ఇతరముల యందు ప్రేమ అనుభవానికి వస్తుంది. కాబట్టి ఆత్మయే ప్రియము. కనుక ప్రియ అన్నా ఆత్మ అన్నా అవి పర్యాయ పదములు మాత్రమే. కనుక జ్ఞాని యొక్క ఆత్మ ఎవరు? నారాయణుడు. నారాయణుని యొక్క ఆత్మ ఎవరు? జ్ఞాని. జ్ఞానికి ప్రియుడు ఎవరు? నారాయణుడు. నారాయణునకు ప్రియుడు ఎవరు? జ్ఞాని. ఇటువంటి అనన్యత్వము, ఏకత్వము ఈ భక్తిలో, ఈ ప్రేమలో నిండి ఉన్నది కనుక దీనిని ఏకభక్తి అని వర్ణించారు. ఏకభక్తి అని అంటారు. అటువంటి ఏకమైన భక్తి గలవాడు జ్ఞాని. ఏకాభక్తి యస్య. తర్వాత దీని నుంచి మనము ఒక సందేశాన్ని కూడా పొందవచ్చు. అది ఎలాగంటే, మనము ఒక మంత్రాన్ని సాధన చేస్తుంటే, నారాయణ మంత్రమో లేక ఓం నమః శివాయ అనే షడక్షర మహామంత్రమో, అటువంటి మంత్రాన్ని మనం సాధన చేసే సందర్భంలో మనము దాని యందు పూర్ణమైన నిష్టను కలిగి ఉండాలి. అంతేగాని ఈ వారంలో ఈ మంత్రం, మళ్ళీ వారం ఇంకో మంత్రం, కోరిక మారినప్పుడల్లా మంత్రాన్ని మార్చుకుంటూ, ఈ దేవత ఈ కోరిక తీరుస్తుంది కాబట్టి ఈ మంత్రం, ఆ కోరిక తీరిందో తీరలేదో ఇంకో కొత్త కోరిక వచ్చింది, మళ్ళీ ఆ కోరికకి మరో దేవతని ఆ మంత్రం, ఈ విధంగా వాతావరణం మారినట్టుగా కోరికలు మారుతూ ఉండడం, కోరికలను బట్టి మంత్రాలు మారుతూ ఉండటం, ఇది పద్ధతి కాదు. అది భక్తి యొక్క పద్ధతి కాదు. ఒక ఏక నిష్ఠ అన్నది దృఢంగా ఉండాలి. అది ఆ శ్లోకంలో ఒక సందేశం. ఏకభక్తి అనన్యభక్తి అన్నదానికి మరో సందేశం ఏమిటంటే, ఫలాంతరమునందు అపేక్ష లేకుండా, స్వర్గాన్ని కోరి లేక సిరి సంపదలను కోరి మీరు భక్తి చేసినట్లయితే మీరు ప్రేమించేది ఎవరిని? ఈశ్వరుని ప్రేమిస్తున్నట్ట, సంపదని ప్రేమిస్తున్నట్ట? సుస్పష్టమవుతూనే ఉంది. సంపదని ప్రేమిస్తున్నాము, ఆ సంపదని మనకి ఇస్తాడేమో అనే ఒక ఆశతోటి ఈశ్వరుని కూడా ప్రేమిస్తున్నాం. ఈశ్వరుని యందలి ప్రేమ కాదది, సంపద యందలి ప్రేమే ఈశ్వరునిపై రిఫ్లెక్ట్ అయినట్టుగా ఆ పరిస్థితి మనకు కనబడుతోంది. దాని యందు అనన్యత్వం ఎక్కడ ఉన్నది? కాబట్టి ఫలాంతరము
అంటే ఈశ్వరుణ్ణి ప్రేమించేది భజించేది దేని కొరకు? ఈశ్వరుని కొరకు మాత్రమే. ఈశ్వరుడే సాధనము, ఈశ్వరుడే సాధ్యము. ఈశ్వరుడే సాధనము, పొందదగినది కూడా ఈశ్వరుడే. ఆ విధమైనటువంటి అనన్యత్వము ఆ భక్తి యందు ఉండాలి. అది నిత్యయుక్తమై ఉండాలి. అటువంటి వాడే జ్ఞాని. ఆ జ్ఞాని భక్తులందరిలో అత్యంతము శ్రేష్ఠుడు. జ్ఞాని భక్తులందరిలో శ్రేష్ఠుడు అని చెప్పుట యందు తాత్పర్యం ఏమిటంటే మనం భక్తులం ఆ దిశలో నడవవలెను అని సందేశము. కాబట్టి జ్ఞానమునకు భక్తికి ఉండేటువంటి ఒక అద్భుతమైన ఆ సంబంధాన్ని ఈ శ్లోకం చెప్తోంది. ఈ శ్లోకాన్ని ఒక నానుడితోటి నేను ముగిస్తాను. అది ఎలాగంటే భక్తేస్తుయా పరాకాష్ఠ శైవ జ్ఞానమితీరియతే. భక్తి ఒక ఉత్తమమైన స్థితిని చేరినచో దానికే జ్ఞానము అని పేరు. జ్ఞానము యొక్క పరాకాష్ఠకే భక్తి అని పేరు. కాబట్టి ఆరంభంలో భక్తి జ్ఞానము భిన్నములుగా ఉన్నట్లు భాషించినా స్వరూపంలో రెండు ఒక్కటియే. జ్ఞానము భక్తి కూడా ఆరంభావస్థలో భిన్నములుగా వేర్వేరు సాధనలుగా గోచరిస్తాయి. కానీ ఆ సాధనలు పరిపక్వమైన స్థితిలో ఏకమైపోతాయి. కాబట్టి జ్ఞానీ ఏకభక్తి విశిష్యతే. భక్తితో కూడిన జ్ఞానము, జ్ఞానముతో పరిపుష్టమైనటువంటి భక్తి, ఇవి రెండు ఒకటే. ఇవే మానవుణ్ణి కృతార్థుణ్ణి చేస్తాయి అనేటువంటి సందేశాన్ని మనం గమనించాలి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.